హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓఎంఆర్ డిస్కస్ అబౌట్ ఫ్యాక్ట్స్. ఇవాళ మనం టాపిక్ కనుక తీసుకున్నట్టయితే రైతు రుణమాఫీ. దీనిపైన చాలామందికి సందేహాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ బయట వస్తున్న రూమర్స్ కానీ లేకపోతే స్వతహా వస్తున్న అనుమానాలు కానీ ఇవాళ నిజ నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా రైతు రుణమాఫీ గురించి ఒక 10 అంశాలు కనుక మనం చూసుకున్నట్టయితే, ఫస్ట్ వన్, ఈ రైతు రుణమాఫీ ఎవరికి చేస్తారు, ఎవరికి చేయరు. సెకండ్ వన్, అర్హులు ఎవరు. థర్డ్ వన్, ఎన్ని విడతలు చేస్తారు. ఫోర్త్ వన్, ఎంతవరకు చేస్తారు, అసలు లిమిట్ ఏంటి. ఫిఫ్త్ వన్, ఎన్ని ఎకరాలకు చేస్తారు. తర్వాత సిక్స్త్, ఏమైనా సమస్యలు వస్తే ఎలా పరిష్కరిస్తారు, ఎవరిని సంప్రదించాలి. సెవెంత్, గతంలో తీసుకున్న అప్పు ఇప్పుడు పెరిగితే ఇస్తారా, అసలు ఇవ్వరా, ఎంతవరకు పెరిగితే ఇస్తారు. ఎయిత్, గోల్డ్ లోన్ తీసుకుంటే రుణమాఫీ వస్తుందా రైతుల అయ్యుండి. నైన్త్, రేషన్ కార్డ్ లేకపోతే ఎలా, అసలు రేషన్ కార్డ్ ఎందుకు పరిగణలోకి తీసుకుంటా ఉన్నారు భూమికి పాస్బుక్ ఉండగా. 10th, మొత్తం ఎంతమందికి రుణమాఫీ చేస్తారు, అసలు ఎంతమంది లబ్ధి పొందే అవకాశం ఉంది. ఈ విధమైన సమస్యల కోసం ఏ రకమైన మీకు అనుమానం ఉన్నా ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి ఓఎంఆర్ డిస్కస్ అబౌట్ ఫ్యాక్ట్స్. మీరు ఇంతవరకు అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. బెల్ ఐకాన్ని నొక్కండి. చూస్తున్నైతే ఫస్ట్ పాయింట్, ఎవరికి చేస్తారు, ఎవరికి చేయరు. మనం చూసుకుంటే రైతులు అయితే ఖచ్చితంగా చేస్తారు. వారు కనుక ట్యాక్స్ రిటర్న్స్ చేస్తే వారికి చేస్తారు. మరియు చిన్నకారు రైతులు ఎవరైనా సరే వారికి చేస్తారు. అసలు ఎవరికి చేయరు, ఐటీ పేయర్స్కి చేయరు. దాని తర్వాత ఎమ్మెల్యేస్, ఎంపీస్, దాని తర్వాత ఎక్కువ ఉద్యోగ స్థాయి ఉండి వారికి కూడా చేయరు. దిగువ స్థాయి ఉద్యోగులై ఉండి కింది స్థాయి ఉద్యోగులకైతే వారు కూడా చేస్తారు. అలాగే బిజినెస్ చేస్తూ ఉండి ఐటీ పేయర్స్గా ఉండి వారు కనుక దొంగ సర్టిఫికెట్స్ పెట్టి ఎలాంటి అయినా మేము కూడా రైతులమే అని చెప్పుకోవడానికి చూసినట్టయితే వారికి చేయరు. వాళ్ళు నిజంగా రైతులు అయి ఉంటే ఖచ్చితంగా వారికి ఈ యొక్క రుణమాఫీ చేస్తారు. సెకండ్, అర్హతలు ఏముండాలి మనం చూసుకున్నట్టయితే వారు తెలంగాణ రైతులై ఉండాలి. మరియు కట్ ఆఫ్ డేట్ లోపు వారు ఆ యొక్క లోన్ తీసుకొని ఉండాలి. తర్వాత నెంబర్ 3, ఎన్ని విడతలు చేస్తారు. మనం చూసుకున్నైతే 3 విడతల్లో చేస్తామని గవర్నమెంట్ ప్రకటించింది. ఫస్ట్ విడత 1 లక్ష లోపు ఉన్నవారికి, సెకండ్ విడత 1.5 లక్ష ఉన్నవారికి, మూడవ విడత 2 లక్షల వరకు ఉన్నవారికి రుణమాఫీ చేస్తారని వారు ప్రకటించారు. మనం ముందుగా చూసుకున్నట్టయితే 1 లక్ష లోపు ఉన్నవారికి ఆల్రెడీ రుణమాఫీ చేశారు. నెంబర్ 4, లిమిట్ ఎంత, అసలు లిమిట్ 2 లక్షల వరకు వారు రుణమాఫీ చేస్తారని ఎన్నికల ముందు వాగ్దానం చేశారు. అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. 2 లక్షల వరకు ఉన్న వారందరికీ కూడా రుణమాఫీ చేస్తామని చెప్తా ఉన్నారు. ఒకవేళ 2 లక్షల పైన ఉన్నట్టయితే ఎలా. 2 లక్షల పైన ఉన్నట్టయితే మీరు సపోజ్ మీకు 2,25,000, 2,40,000 ఉన్నట్టయితే మీ యొక్క పైన ఉన్న ఆ 40,000 రూపాయలు మీరు పే చేస్తే మిగతా 2 లక్షల రూపాయలు గవర్నమెంట్ మీకు రుణమాఫీ చేస్తూ ఉంది. బ్యాలెన్స్ ఉంటే వారు చేయరని ముందుగానే చెప్పారు బ్యాంకు వారు. మీరు పైన ఉన్న 2 లక్షల పైన ఉన్న 15,000 లేకపోతే 20,000 ఎంతైనా సమ్ అమౌంట్ ఉంటే దాన్ని మీరు పే చేయాలి. మీకు గవర్నమెంట్ రిమైనింగ్ 2 లక్షల రుణమాఫీ చేస్తూ ఉంటుంది. నెంబర్ 5, ఎన్ని ఎకరాలు చేస్తారు. ఎన్ని ఎకరాలున్నా చేస్తారు, కానీ మీకు 2 లక్షల లోపు మాత్రమే ఉండాలి. నెంబర్ 6, ఏమైనా సమస్యలు వస్తే ఎవరిని సంప్రదించాలి. అంటే లైక్ మీకు అన్ని అర్హతలున్నా మీ రుణమాఫీ కాకున్నా, 2 లక్షల లోపు ఉన్న రుణమాఫీ కాకున్నా, సపోజ్ మనం ఫస్ట్ విడత చూసుకుంటే 1 లక్ష లోపు మీకున్న రుణమాఫీ కాకుండా ఏమైనా సమస్యలు, ముఖ్యంగా అధికారులు చెప్తా ఉన్నది, వాళ్ళ తుమ్మల నాగేశ్వరరావు కూడా చెప్తా ఉన్నది ఏంటంటే మీ ఆధార్ కార్డ్ ఇచ్చేటప్పుడు వారు బ్యాంకు వారు కానీ అక్కడ ఎంట్రీ చేసేవారు సరిగా చేయకుండా మీ ఆధార్ కార్డ్ నెంబర్ 12 అంకెల నెంబరు కానీ 10 అంకెల నెంబర్ తప్పుగా వేయడం కానీ, ఒకే పేరు మీద 2 వేయడం కానీ, అసలు ఆధార్ కార్డు ఇవ్వకపోవడం కానీ, ఇలాంటి సమస్యలు ఏవైనా ఉంటే తద్వారా మీరు ఎంబడే మీ దగ్గరలో ఉన్న డిఈఓ అండ్ ఏఈఓ, ఏఓ, ఏడిఎల్ వారిని సంప్రదించవచ్చని వారు చెప్పారు. నెంబర్ 7, గతంలో తీసుకున్న అప్పు ఇప్పుడు పెరిగితే ఇస్తారా. వారు చెప్పిన విధంగా చూసుకుని గతంలో తీసుకున్న అప్పు కనుక మీకు ఒక 80,000 రూపాయలు ఉంది, ఇవి మిత్తుని కలుపుకొని లేదా పెరిగిందే అనుకోండి 1,10,000, అది కూడా ఇస్తారు 2 లక్షల లోపు ఉన్నట్టయితే. ఇప్పుడు ఫస్ట్ విడతలో కొంతమందికి రాలేదని చెప్పి సందేహపడతాం, మేము 80,000 తీసుకున్నాం, 90,000 తీసుకున్నాం అని చాలామంది అంటా ఉన్నారు. వారికి వారు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, ఆ తీసుకున్న అప్పుకి ఏదైతే ఉందో మిత్తుతో కానీ ఇంకేదైనా ఇంట్రెస్ట్ రూపంలో పెరిగినట్టయితే 1 లక్ష దాటినట్టయితే 1,02,000 రూపాయలు ఉన్నా సరే అది సెకండ్ విడతలో రుణం మాఫీ అవుతుంది అన్నట్టు వారు చెప్తారు. ఇలాంటి సందేహాలు పడొద్దని అలా చెప్పారు మంత్రి గారు.
తర్వాత నెంబర్ 8, చాలామందికి ఉండే డౌట్, గోల్డ్ లోన్ తీసుకుంటే ఈ రుణమాఫీ జరుగుతుందా అని. గోల్డ్ లోన్ తీసుకుంటే రుణమాఫీ జరగదని చెప్పేశారండి వారు. క్రాప్ లోన్కి మాత్రమే ఈ రుణమాఫీ ఉంటుందని వారు కరాఖండిగా చెప్పేశారు. నెంబర్ 9, అసలు రేషన్ కార్డ్ లేని వారికి ఎలా, రేషన్ కార్డ్ అర్హత ఎందుకు పెట్టారు? దీనికి ప్రధానంగా వారు చెప్తా ఉన్నది ఏంటంటే, రేషన్ కార్డ్ అనేది కుటుంబం నిర్ధారణ కోసమే. వారు చెప్పింది వ్యక్తిగతంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ కాదు, ఒక కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ కోసమే. మీకు ఆధార్ కార్డ్, పాస్బుక్ మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. కానీ రేషన్ కార్డ్ అనేది కుటుంబంలో ఎంతమందికి ఉన్నది, వారి కుటుంబంలో కనుక 2 లక్షలు దాటినట్టయితే వారికి 2 లక్షల లోపే ఇవ్వడానికి నిర్ధారణ కోసం మేము రేషన్ కార్డు తీసుకుంటా ఉన్నాం. గతంలో ఏదైతే పద్ధతిలో చేశారో ఇప్పుడు మేము అదే పద్ధతి అనుసరిస్తూ ఉన్నాం. కొత్తదైతే ఏం తీసుకోలేదని చెప్పి వాళ్ళ మంత్రి గారు దానికి వివరణ ఇచ్చారు. సో రేషన్ కార్డు లేని వారు కూడా ఎలాంటి సందేహపడద్దు. మీ యొక్క ఆధార్ కార్డ్, పాస్బుక్ తీసుకున్నట్టయితే వారిని నిజమైన క్రాఫ్ట్లోనే కనుక గుర్తించబడినట్టయితే వారు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని చెప్పి వారు చెప్పారు. నెంబర్ 10, అసలు ఎంతమందికి చేస్తారు, మొత్తంగా ఎంతమందికి ఈ రుణాలు తీసుకున్నారు అని చాలామందికి డౌట్ ఉంది. టోటల్గా చూసుకుంటే 44 లక్షల అకౌంట్స్ ఉన్నాయి, 25 లక్షల కుటుంబాలు తీసుకున్నవైతే. దాంట్లో ఆధార్ కార్డు సరిగా లేని సమస్యలు, ఇంకా వేరే ఇతర సమస్యలు, కొన్ని బ్యాంకులు సరిగా ఎంటర్ చేయకున్నా కానీ వారిని పాస్బుక్ కానీ అకౌంట్ నెంబర్ కానీ ఇతర సమస్యల వల్ల దాదాపు 3.5 లక్షల అకౌంట్స్ పెండింగ్లో ఉన్నట్టు వారు చెప్పారు. త్వరగానే వాటి యొక్క సమస్యలను తీరుస్తామని చెప్పి మంత్రి గారు వివరించారు. సో ఓవరాల్గా ఇది రైతు రుణమాఫీ మీద ఉన్న క్లారిటీ మంత్రి గారు ఇచ్చిన విధంగా చూసుకున్నైతే. మీరు ఎలాంటి అపోహలు చెందకండి. ఈ పై వాటిలో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పగలరు. మాకు సాధ్యమైనంత వీలుగా మీకు దానికి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాం, కొత్తగా ప్రభుత్వం ఏదైనా అప్డేట్ చేస్తే. చూస్తూనే ఉండండి OMR డిస్కస్ అబౌట్ ఫ్యాక్ట్స్. మరిన్ని విషయాల కోసం మీ బెల్ ఐకాన్ నొక్కి పెట్టండి. వెంటనే ఇలాంటి కొత్త విషయాలు ఏమైనా చెప్పినప్పుడు మీకు నోటిఫికేషన్ ఇస్తూ ఉంటుంది. నమస్కారం.